తల తిక్కలేస్తే మాత్రం డైలీ వేసేస్తాడు. ఒకసారి మెంటల్లో ఉంటాడు. అసలు ఏమి చేతిలో డబ్బులు ఆడవు కదా, ఇబ్బంది అయిపోద్ది. అలాంటప్పుడు పిచ్చలో ఉంటాడు. అట్లాంటప్పుడు రోజు నైట్ వేసేసుకుంటాడు. అలాంటప్పుడు నేను కాస్త దూరంగా ఉంటాను అనమాట. లేకపోతే అమ్మ నా బూతులు తిడతాడు. కరీముల్లా హాయ్ హాయ్ కరీం గారు, టీ తాగారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గూడ్స్ వెళ్తుంది. అక్క నాకు ఒక స్వీట్ కావాలా? ఏం స్వీట్ బుజ్జి? వర్షంలో వర్షంలో స్వీట్ తింటావా? నీదేం టేస్ట్ బాబు. పులితో కొంచెం దూరంగానే ఉండాలి మరి. అది పులే, ఆ పులికి అప్పుడప్పుడు పిచ్చెక్కుద్ది. అప్పుడు చాలా దూరంగా ఉండాలి, కొంచెం కాదు. లేకపోతే పంజా విసిరిందంటే పైకి వెళ్ళిపోతాను. ఒకసారి అయితే ఇంట్లో చిన్నది అలమారా ఉంది. ఊళ్ళల్లో పిల్లులు రాకుండా చిన్న అలమారా చేసి, చెక్క బీరువాలు ఉంటాయి కదా నెట్తో. ముందేమో జాలరీ వేసి 2 తలుపులు పెట్టుకుంటాము. అంత చుట్టూ చెక్క ఉంటుంది కదా. నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. ఆ చెక్క బీరువాని ఎత్తి పాడేశాడు అప్పుడు ఒకసారి. దాంట్లో పెట్టి నెయ్యి, పెరుగు, ఇంకా ఏ పెట్టారు, మొత్తం అన్నీ ఒలిగిపోయింది. అదే ఏదైనా స్వీటే కావాలి. లైవ్లో అంటున్నాం. ఈసారి వీడియోకి ఏదైనా వంట చేయాలి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఫోన్లో పెట్టి ఎప్పుడైనా ఎలకని పెట్టావా? బోన్ పెట్టి ఎప్పుడైనా ఎలకను పట్టావా? నేను పట్టలేదు. ఎప్పుడు పట్ల. ఎందుకని అడిగేవాళ్ళగా? కరీముల్లా మళ్ళీనా? ఏంటి అర్థం కాలేదండి. స్వీట్ చెయ్యక్క. ఏం స్వీట్ చేయమంటావు బుజ్జి? స్వీట్ చెయ్యి. అదే ఏం స్వీటు? ఓకే, కేజీ. 1 కేజీ ఇవ్వు బుజ్జమ్మ. పందారా? ఎన్ని రోజులైంది కేశవ ఈ మాటిని, పందారా? పంచదారని అలాగే అంటారు కదా. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలా కరెక్ట్గా తెలుగు మాటలిని. నువ్వు భలే మాట్లాడుతున్నావు స్వచ్ఛంగా అనమాట. నేను కర్ణాటకలో ఉండి కాదు, పుట్టి పెరిగింది కూడా కర్ణాటకే కాబట్టి అన్నీ నాకు ఇది ఉండదు. వినుంటాను ఎప్పుడో. ఈ పందార అనేది కూడా అదేనా? పందార అంటే పంచదారేనా? మళ్ళీ ఏమన్నా వేరేగా ఉందా? కరెంటు రాలేదు. 1 కేజీ ఇవ్వాలా పందార? ఆగిపోయింది వాన. మళ్ళీ పొద్దునే లేచి ఈ ఆకులన్నీ తుడుచుకోవాలి. అలా వదిలేస్తే 6 రోజులు వదిలేస్తాను. ఆ వదిలేస్తే ఆకులంతా చండాలంగా ఉంటుంది. ఏంటో. మురళి అన్న వంక చూసి ఇవాళ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో. ఏం చేస్తాడు? ఎప్పుడు ఏదో మూలలో కూర్చుని సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు. అదిగో ఎన్ని సిగరెట్లు నాశనం చేసి వచ్చాడు. అక్కడ ఇప్పుడు వస్తున్నాడు. సౌండ్ తగ్గించి. కరెంట్ వచ్చిందా? సిగరెట్ జాతి అంతరించిపోయే వరకు కాలుస్తూనే ఉంటాడు. అది సంగతి.